దైవజనమా, ఒక మాట ఆలోచించు. సాతాను నీ బ్రతుకులో నీకేదో జరగబోతున్నట్లుగా తెలియని కలవరాన్ని నీ గుండెల్లో పుట్టిస్తాడు. నా ఆరోగ్యం ఏమైపోతుందో, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, నా ఆర్థిక స్థితిగతులు ఏమైపోతాయో, అయ్యో సాఫ్ట్వేర్ రంగం ఉన్నపాటున ఒకేసారి కుదేలైపోయిందట, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దో, సడన్గా ఉద్యోగం తీసేస్తే నా బ్రతుకేమైపోను. సైతాను గడి ప్రయత్నం ఏంటో తెలుసా? నీ బ్రతుకులో ఏదో జరగబోతుంది, జరగని కీడు కూడా అసలు జరగదది, జరగని కీడు కూడా ఏదో జరుగుతున్నట్లుగా సాతాను నిన్ను కలతపరచాలని ప్రయత్నం చేస్తాడు, కలవరపరచాలని ప్రయత్నం చేస్తాడు. అయ్యా, వాడు కలతపరిచే ప్రతిసారి కార్యాలు చేసే దేవుడు నా పక్షాన ఉండగా నేనెందుకు కలతపడతాను? నా బ్రతుకు దినాలలో నా పక్షాన నిలవబడి నన్ను గెలిపించే దేవుడు నా ప్రక్కనుండగా నేనెందుకు కలతపడాలి? ఒకవేళ ఈరోజు కలవరం వచ్చిందా, ఒకవేళ ఈరోజు కన్నీరు వచ్చిందా, నేను ఆరాధించే నా దేవుడు రాగల కాలములో ఈనాటి అంగలార్పును రేపు నాట్యంగా మారుస్తాడు. ఈరోజు గాఢాంధకారపు చీకటిని రేపు మధ్యాహ్న కాల తేజస్సులాగా మారుస్తాడు. ఎక్కడ తలదించానో తలదించిన చోటే నా దేవుడు నా తలపైకెత్తుతాడు. ఎక్కడ రొమ్ము కొట్టుకొని ఏడ్చానో, అయ్యో నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, అయ్యో నా పిల్లల పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది, అయ్యో నా వ్యాపారం ఏంటి ఎలా అయిపోయింది, అయ్యో నా కంపెనీ ఏంటి ఎలా అయిపోయిందని ఎక్కడ ఏడ్చానో, ఎక్కడ కృంగానో, కృంగిన చోటే నాట్యమాడేటట్లుగా కార్యాలు చేయగలిగిన దేవుడు నా పక్షాన ఉండగా సాతానా నేనెందుకు కలవరపడతాను? కార్యాలు చేసే దేవుడు నీ ప్రక్కన నిలవబడి ఉన్నాడు అన్న ఒక్క ధైర్యంతో ప్రతి క్షణం ధైర్యంగా బ్రతికే కృప దేవుడిచ్చును గాక. మరోసారి చెప్తున్నాను, మానవాళి బ్రతుకులో సైతాను గాడు ఏదో జరిగిపోతున్నట్లుగా కలవరం పుట్టిస్తాడు. ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, నీ గుండెల్లో కూడా ఏదైనా కలవరం పెట్టుకొని మందిరానికి వచ్చావా? భర్తకు కూడా చెప్పుకోలేక, కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేక, కడుపును పుట్టిన బిడ్డలకు కూడా చెప్పుకోలేక, కట్టుకున్న భార్యకు కూడా చెప్పుకోలేక, ఏదైనా హృదయ కలవరంతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావా? ఒక నిశ్చింతతో దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరాం. ఎన్ని కలవరాలతో వచ్చావో ఒకానొక రోజు నీ హృదయ కలవరం అంతటిని దేవుడు కొట్టివేసి నిమ్మళమైన బ్రతుకు దేవుడు నీకు అనుగ్రహించును కాక.